భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం బేలమండలంలోని చప్రాల గ్రామంలోని రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు యువ నాయకులు హేమంత్ పాటిల్ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాభివృద్ధికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తామన్నారు. సన్నబియ్య పంపిణీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాన్ని అభివర్ణించారు. బీజేపీ నాయకులు సన్నబియ్య కార్యక్రమాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం మానుకోవాలని తెలిపారు. మోడీ పథకమే అయి ఉంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇవ్వాలి అని సలహా ఇచ్చారు. చప్రాల గ్రామంలో జై బాబు జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదివాసీలు, గిరిజనులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని స్థాపించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ వ్యతిరేకిస్తుంది. దీనికి మేము ఖండిస్తున్నాము. అలాగే మొన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా అంబేద్కర్ గారిని కించపరచడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడే కాదు, యావత్ తెలంగాణ మొత్తంలో కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ దాదాపుగా సంవత్సరంన్నర లోపే 35 లక్షల శిశురోడు మరియు డ్రైన్ కంది శ్రీనివాసరెడ్డి గారు మా విలేజ్కు చప్రాల గ్రామానికి 35 లక్షల శిశురోడు డ్రైను మంజూరు చేయడం జరిగింది. ఇలాగే ఇంకా వచ్చే రోజులలో ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము. మనకు ఇప్పుడు 8 లక్షల శిశురోడు పని ప్రారంభం చేయడం జరిగింది. వచ్చే రోజులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలు కూడా మొన్నటి రోజే సన్న బియ్యాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. వచ్చే రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వస్తున్నాయి. ఇంకా ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, ఆ హామీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. ప్రజలకు మేలు చేయాలనే పార్టీకి ఉద్దేశం, ఆ ఉద్దేశం పరంగానే పార్టీ నడుస్తుంది. కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రతి విలేజ్కు, ప్రతి మండలానికి అభివృద్ధి పనులను ముందుగా చూపిస్తున్నారు. కావున కంది శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు.